Namaste, welcome to Edunen Career Guidance, Josh Innovations Private Limited, Edunen Overseas Consultancy. TNEA తమిళనాడు ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కి సంబంధించి ఈ వీడియోలో డెప్త్ గా ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నానండి. అంటే మన వాళ్ళు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవడం, ఈవెన్ దుబాయ్ కూడా వెళ్తున్నారు. చదువుకోవడం అంటే మన వాళ్ళకి మహాసరదా. దానికి సంబంధించి అడ్మిషన్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, సీట్స్ ఫిల్లింగ్ కానీ లేదంటే మేనేజ్మెంట్ కోటా కానీ ఇవన్నీ కాదు, డైరెక్ట్ నాకు ఇలాగా అడ్మిషన్స్ వస్తుంది అనే విషయాలన్నీ మనం కవర్ చేస్తూ ఉంటాం. ఇలాంటి డీటెయిల్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏమైనా ఉన్నా మన ఎడ్యునేన్ కెరీర్ గైడెన్స్ ఛానల్ని సంప్రదించే ప్రయత్నం చేయండి. అన్నిటికంటే ముందు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. TNEAకి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. అసలు ఎలిజిబిలిటీ ఎవరు అప్లై చేసుకోవచ్చు, రిజర్వేషన్ ఏమైనా ఉంటుందా, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, స్కాలర్షిప్స్ ఇస్తారా, ఫీజ్ స్ట్రక్చర్ ఏంటి, ఏ బ్రాంచ్కి ఎంత ఫీజు అవ్వచ్చు అన్నీ చెక్ చేద్దాం. జనరల్ కేటగిరీ అయితే 45% ఎవరికైతే ఇంటర్లో మార్క్స్ వస్తాయో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అండి. అదర్ క్యాస్ట్ అయితే 40% ఎవరికైతే ఇంటర్లో మార్క్స్ వస్తాయో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అసలు తమిళనాడులో ఈ అడ్మిషన్స్ ఎందులో జరుగుతాయో చూద్దాము. గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజెస్లో జరుగుతాయి, అన్నా యూనివర్సిటీ అండ్ ఇట్స్ అఫిలియేటెడ్ ఇన్స్టిట్యూట్స్లో జరుగుతాయి, అన్నామలై యూనివర్సిటీలో జరుగుతాయండి. సీట్స్ సరౌండెడ్ బై ప్రైవేట్ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్లో TNEA ద్వారా అడ్మిషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను, అంటే ఎవరు అప్లై చేసుకోవచ్చు, దాని తర్వాత రిజర్వేషన్స్ ఏంటి అని. రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి, మీకు తెలియదేం కాదు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళి వాళ్ళు 69% రిజర్వేషన్ అనేది అప్లికేబుల్ చేసుకుంటున్న ఏకైక రాష్ట్రం మన దేశంలో ఏదైనా ఉంది అంటే అది కేవలం తమిళనాడు రాష్ట్రం మాత్రమే. సో రిజర్వేషన్ పాలసీ విషయానికి వస్తే ఓపెన్ కేటగిరీకి వచ్చేసరికి 31%, బీసీ విషయానికి వస్తే 26.5%, బీసీ ముస్లిం అయితే 3.5% రిజర్వేషన్ ఇస్తున్నారు. ఎంబీసీ అండ్ డిఎన్సీ అయితే కనుక 20% రిజర్వేషన్ ఉందండి. ఎస్సీ అయితే 15%. ఎస్సీలో మళ్ళీ అరుంధతిఆర్ కేటగిరీకి చెందితే 3% రిజర్వేషన్ ఉంది. ఎస్టీకి అయితే 1% రిజర్వేషన్ ఉందండి. ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతారో వాళ్ళందరికీ 7.5 రిజర్వేషన్ అనేది అలొకేట్ చేసి ఉంచారు. ఇవి కాకుండా ఏమైనా స్పెషల్ రిజర్వేషన్స్ ఉన్నాయా అంటే అవి కూడా ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ చిల్డ్రన్ కి 150 సీట్లు అయితే రిజర్వ్ చేసి పెట్టారు. పర్సన్స్ విత్ డిజబిలిటీ ఎవరికైనా ఉంటే వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి 5% రిజర్వేషన్ అనేది ఇచ్చారండి. ఎమినెంట్ స్పోర్ట్స్ పర్సన్ అయితే కనుక 500 సీట్స్ వాళ్ళకి అలొకేట్ చేసి ఉంచారు. నేను ముందు చెప్పిన రిజర్వేషన్కి అయితే మనకి క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవన్నీ కావాలి. ఈ రిజర్వేషన్స్కి అయితే మన డిజబిలిటీ ప్రూవ్ చేసుకోవడానికో లేదంటే మనం ప్రీవియస్గా మన ఫాదర్స్ కానీ సర్వీస్లో ఉన్నారని చెప్పే సర్టిఫికెట్స్ ఏమైనా ఉంటే అవి మస్ట్ అండ్ షుడ్గా మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో కానీ అవన్నీ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి చూద్దామండి. కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది పూర్తిగా 200 మార్కుల మెరిట్ మీదే ఆధారపడి ఉంటుంది. ఎవరికైతే 200 మార్కులకి అంటే మ్యాథ్స్కి 100, ఫిజిక్స్కి 50, కెమిస్ట్రీ 50 వీళ్ళు డివైడ్ చేశారు. సో ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనే దాని మీద ఆధారపడి వాళ్ళ ర్యాంక్ వస్తుంది. ఆ ర్యాంక్ మీద ఆధారపడి వాళ్ళకి నచ్చిన కాలేజీలో సీట్ వస్తుంది. ఇక మనం ఎంసెట్లో ఎలాగా, జేఈలో ఎలాగైతే సీట్స్ చాయిస్ ఫిల్లింగ్ అనేది చేస్తాము, ఇక్కడ కూడా అంతే చాయిస్ ఫిల్ చేయాలి. ఆ కాలేజీలో మన ర్యాంక్కి తగ్గట్టు వాళ్ళు మొత్తం అంతా ఆన్లైన్, అంతా సిస్టంలోనే జరుగుతుంది కాబట్టి ఎక్కడైతే మన ర్యాంక్కి మనం పెట్టుకున్న చాయిస్కి మ్యాచ్ అవుతుందో అదనేది మనకి అలొకేట్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ అలొకేషన్ అనేది నచ్చిందా, ఓకే ఫ్రీజ్ చేసుకుంటాం. నచ్చలేదు అంటే ఒక 2 ఆప్షన్స్, ఒకటి రిజెక్ట్ చేయడం, ఇంకొకటి యాక్సెప్ట్ చేసి అప్గ్రేడ్ చేసుకోవడం. అంటే ఇది ఓకే, దీనికన్నా ఏదైనా బెటర్ ఉందా అనేది చూసుకుంటాం. ఇంకా థర్డ్ వచ్చేసి ఇది నచ్చలేదు మనకి డిక్లైన్ చేస్తాం, వెయిట్ చేస్తాం. నెక్స్ట్ కౌన్సిలింగ్లో మనకి వేరేది అలాట్మెంట్ చేస్తారు. అది నచ్చిందా ఓకే ఫ్రీజ్ చేసుకుంటాం, నచ్చలేదా డిక్లైన్ చేస్తాం. డిక్లైన్ చేసిన తర్వాత మనకి ఫేజెస్ ఉంటాయి కదా, 1, 2, 3. మనకైతే జోసా కౌన్సిలింగ్ 6 ఫేజెస్లో చేస్తారు, ఎంసెట్ కౌన్సిలింగ్ వచ్చేసి 5 ఫేజెస్లో చేస్తారు. ఇట్ డిపెండ్స్ ఆన్ డిమాండ్ పెరిగే కొద్దీ కౌన్సిలింగ్ ఫేజెస్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఒక్కొక్క కౌన్సిలింగ్లో 4 ఆప్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేస్తాం, జాయిన్ అవుతాం, యాక్సెప్ట్ చేస్తాం, అప్గ్రేడ్ కోసం వెయిట్ చేస్తాం, డిక్లైన్ చేస్తాం, వెయిట్ చేస్తాం, డిక్లైన్ చేస్తాం, క్విట్ అయిపోతాం. సో ఇది లాస్ట్ ఆప్షన్. మీకు నచ్చకపోతే డిక్లైన్ చేస్తాం, క్విట్ అయిపోతాం. మళ్ళీ క్విట్ అయిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అంటే అలాంటి అవకాశం ఏముండదు. వన్స్ క్విట్ అయ్యమంటే ఇంకా కౌన్సిలింగ్ నుంచి కూడా దూరం అయిపోయినట్టే. ఇక ఫీజెస్ ఎలా ఉంటాయి, గవర్నమెంట్ ఏమన్నా మనకి తెలుగు రాష్ట్రాల్లో రియంబర్స్ చేసినట్టు గవర్నమెంట్ ఏమన్నా ఫండ్ ఇస్తుందా అంటే ఇంతకు ముందు నేను చెప్పాను, 6 నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతారో వాళ్ళందరికీ 7.5 సీట్స్ అనేవి రిజర్వ్ చేసి పెడతారండి. సో ఈ 7.5 సీట్స్లో ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఫుల్గా ఫీజు అనేది వేవ్ ఆఫ్ చేస్తుంది గవర్నమెంటే.
ఫస్ట్ గ్రాడ్యుయేట్ స్కీమ్ ద్వారా ట్యూషన్ ఫీజు అనేది లేకుండా చేస్తారండి ప్రభుత్వం వాళ్ళే. ఏఐసిటిఈ టీఎఫ్డబ్ల్యూ ద్వారా ఎవరైతే ఫ్యామిలీస్ 8 lakhs బిలో ఉంటారో వాళ్ళ ఆదాయం వాళ్ళకు కూడా ఫీజు అనేది లేకుండా చేస్తారు. ఇక పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ విత్ ఇన్కమ్ అండర్ 2.5 లక్షల లోపు ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్స్ రూపంలో ఒక సహాయం అనేది చేస్తుంది ప్రభుత్వం. సో టీఎన్ఈఏ ద్వారా అడ్మిషన్స్ కోసం అప్లై చేయాలంటే మన దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉండాలి? ఫుల్గా ఇది ఆన్లైన్ ప్రాసెసేనండి, ఆఫ్లైన్లో ఏముండదు. 10th ఇంటర్ మార్క్ షీట్స్ కావాలి, టీసీ కావాలి, కమ్యూనిటీ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ కావాలి, నేటివిటీ సర్టిఫికేట్స్ కావాలి. నేటివిటీ అంటే అందరికీ కాదు, తమిళనాడు వాళ్ళైతే అవసరం లేదు. బయట నుంచి అప్లై చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకైతే నేటివిటీ సర్టిఫికేట్ కావాలి. ఫస్ట్ గ్రాడ్యుయేట్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ కావాలండి. నేనంటే ఫస్ట్ గ్రాడ్యుయేట్ స్కీమ్ ద్వారా ఎవరికైతే స్కాలర్షిప్ అప్లికేబుల్ అవుతారో వాళ్ళకి ఆ సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక స్పెషల్ కేటగిరీ అంటే డిసేబిలిటీస్ ఉన్నా, లేదంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినా, లేదంటే ఇందాక చెప్పాను కదా 7.5 స్కీమ్ ద్వారా అప్లై చేయాలనుకుంటున్న వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అదండి తమిళనాడు ఇంజనీరింగ్ అడ్మిషన్స్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. మీకు ఇన్డెప్త్గా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మన ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ ఛానల్ని సంప్రదించండి. అక్కడ అడ్మిషన్స్కి సంబంధించి లేదంటే మొత్తం కౌన్సిలింగ్, చాయిస్ ఫిల్లింగ్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మన ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ ఛానల్ని సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.